రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి ఒక వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ వీడియోని చూసి అందులో ఉన్న కామెంట్లు చూసి తట్టుకోలేక ఆయన వెంటనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు నమోదు చేశారు. అండ్ ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి కానీ మీకు ఎలా అనిపించింది? ఎవరిది తప్పంటారు అసలు? ఎవరు తప్పంటే అమ్మాయిలు కూడా అది నిజంగా మనని శరీరాన్ని తట్టిందా తట్టలేదా అన్ని చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకున్నాకనే మాట్లాడాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని బలి తీసుకోకూడదు కదా. అది నిజాలు మన శరీరాన్ని అవునా కాదని చూసుకోవాలి కదా. అలా అబ్బాయిలది తప్పు ఉండదు, అమ్మాయిలది ఉండదు. అమ్మాయి అయినా ఒక నిండు ప్రాణాన్ని తీయకూడదు కదా. నిజాలు తెలుసుకోవాలి. గవర్నమెంట్, పోలీసు వాళ్ళు, కేరళ అయినా ఎవరైనా అందరు ఉన్నారు. అందరూ దీని గురించి స్పందించి మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయిలే మంచిదని నేను అంటలే, అబ్బాయిలే మంచిది అంటలే. ఇద్దరు కూడా తప్పున్నా ప్రజలు ఉండ్రు, పోలీసు వాళ్ళు ఉండ్రు, చట్టం ఉంది, కోర్టు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయి అట్లా చెప్పగానే అబ్బాయి బలిగాటం అది కరెక్ట్ కాదు, ఎవరికి మంచిది కాదు అది. ఎందుకంటే అబ్బాయి లేని అమ్మాయి లేదు, అమ్మాయి లేని అబ్బాయి లేదు. నా ఒపీనియన్. అదే ఎమ్మట అడగొచ్చు, చంప బలగొట్టొచ్చు. ఎమ్మట మనం ఎవరినైనా ఇట్లా టచ్ చేయగానే చంప బలగొట్టాలి. ఆడపిల్లకు పౌరుషం లేదా? మరి అట్లున్నప్పుడు బస్సులలో ప్రయాణం ఒక్కళ్ళే పోతుండ్రు కదా. పోయినప్పుడు చంప బలగొట్టాలి. ఏంద్రా నన్ను టచ్ చేస్తానవని, నన్ను ఎందుకు ముట్టుకుంటానవంట అక్కడ బస్సులు ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా. చూసి అప్పుడే వాడిని నిలదీసు. అది కాకుండా కాముగా ఈడియోలు పెట్టి అవి పెట్టి వాడు పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడితే ఆ ఇజ్జత్కి బలైపోయిందిగా. ఒక నిండు ప్రాణం పోయింది కదా. అంటే నేను ఒక అబ్బాయిల కోసమే మాట్లాడతాను అనుకోవద్దు. అమ్మాయిలే తప్పున్నా అమ్మాయిలు అనొచ్చు, అబ్బాయిలు తప్పున్నా అబ్బాయిలు అనొచ్చు. వైరల్ కోసం అన్ని ఛానల్లో నేను గాని రావాలి అని కూడా ఉండొచ్చు. వైరల్ అవ్వడానికే ఇది, ఏరేది ఏం లేదు. అనుకుంది కదమ్మా ఈ అబ్బాయి నా వల్ల ఎందుకు చచ్చిపోతారులే, వాడి ఇజ్జత్ కట్నే బతుకుతాడు అనుకుంది.